హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈరోజు మనం కన్నప్ప టీజర్ 2కి రియాక్ట్ అవ్వబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. కంకాళిని శరణం శరణం. ఊరాల మీద గండాలు దండెత్తుకొస్తున్నాయి. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. దిన్నడియానా అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? దీనికోసం కదా ఇన్నాళ్ళ నుండి వెయిట్ చేసింది. ఇది కదా మీ అసలు రూపం. అంటే ఫస్ట్ టీజర్ లో మనకి ఓవరాల్ ఎన్విరాన్మెంట్ షార్ట్స్ ఎక్కువ ఉండే, బట్ ఈసారి మీడియం షార్ట్స్ పెట్టి క్యారెక్టర్స్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అన్ని క్యారెక్టర్స్ చూపించండి ఇలా. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్, పెద్ద మోహన్ పెద్ద బాబు, యాక్టర్స్ ఉన్నారు. కాజల్. మన వింటేజ్ మోహన్ బాబు గాని మళ్ళీ చూస్తున్నాం. ఆ ఫైర్ తోటి ఆ డైలాగ్ డెలివరీ గానీ అది బ్యాక్ అని మళ్ళీ ఒకసారి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఈ టీజర్ లో డ్రామా అనిపించింది నాకు. Yes. ఫస్ట్ టీజర్ కన్నా ఈ సెకండ్ టీజర్ లో డ్రామా ఎక్కువ అనిపించింది. ఫస్ట్ దాంట్లో మనం అదే మిస్ అయినట్టు అనిపించింది. ఇది టీజర్ 2 లో చాలా బాగుండే. మంచు విష్ణు గారి యాక్టింగ్ ఇంకా చాలా బాగా అనిపించింది ఇందులో. లైక్ కంపేర్ టు అదర్ మూవీస్ ఇంకా విశ్వరూపం, నట విశ్వరూపం చూస్తూ అనిపిస్తుంది. అండ్ అంటే లాస్ట్ లో ఇక- మొన్న ప్రభాస్ అన్న లుక్ వచ్చేసరికి అర్థమైపోయింది. ఆ క్లైమాక్స్ టీజర్ క్లైమాక్స్ తోటి మూవీకి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయారు. అందరు ఏమనుకున్నాం స్టార్టింగ్ లో, మన ప్రభాస్ అన్నది శివుని రోల్ అనుకున్నాము, కాకపోతే కాదు నంది రోల్ అని చెప్పి తెలిసింది కదా. రుద్ర అంటే నందియా? క్యారెక్టర్ పేరు నంది అది. అనే అన్నారు. అన్నారు. అవునా? ఓకే ఓకే సరే సరే. ఓ చిన్న డౌట్ ఏందంటే, శివుని మెడల్ పాము ఎడిపోయింది. అది కరెక్టే కదా, పెట్టొకసారి. అది స్టోరీ బేస్డ్ గా ఏదో ఉన్నట్టుంది నాకు తెలిసి. అండ్ ఆల్రెడీ కొన్ని అంటే ఒక ఇష్యూ కూడా అయింది కదా, అంటే పార్వతీదేవి అయ్యో. కుంకుమ బొట్టు లేదని చెప్పి. ఆ సో ఈ రెండింటి మీద ఏదో మేబీ Might be. రీజనింగ్ ఉండొచ్చు అనిపిస్తుంది. నాకేమొస్తుంది అంటే సినిమాలో తెలుస్తుండొచ్చు, అంటే లైక్ దానికి పర్టికులర్ రీజన్ ఉండదు. లేరు అని చెప్పి రీజన్స్ ఉంటాయి అనుకుంటా. బ్యాక్ స్టోరీ ఉంటుండొచ్చు కంపల్సరీ. ఎందుకంటే ఉట్టి ఒక టీజర్ చూసి మనం కూడా అన్ని జడ్జ్ చేయొద్దు. ఎస్. అని ఇంకా ట్రైలర్ కూడా వచ్చేది, కొన్ని వీడియో సాంగ్స్ కూడా వచ్చేది. దీనిలో తెలుస్తుంది ఏందో బేసిక్ అని. సినిమా వచ్చినప్పుడు ఫైనల్ గా మనకు తెలుస్తుంది అసలు ప్రతిదానికి రీజన్ ఏందని. అండ్ మన విష్ణు అన్న స్టార్టింగ్ నుంచి చెప్తుండు, ఇది నేను చాలా ఫోకస్డ్ గా ఒక పర్టికులర్ గోల్ తోటి తీస్తున్నా అని. సో ఆ విష్ణు అన్న ఫుల్ ఎఫర్ట్స్ ఉన్నాయి దీనిలో, మనకి అవి తెలుస్తున్నాయి కూడా. బట్ ఫైనల్ రిజల్ట్ ఎట్లా ఆడియన్స్ మీద ఉంటది కానీ, బట్ ఇప్పటి వరకు అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడైతే టీజర్ 1 చూసినానో అలా కలెక్షన్ మొత్తం కొంచెం ఆడ్ అనిపించింది, బట్ దీంట్లో చాలా ఇంప్రూవ్ అయ్యారు, చాలా మంచిగా చేసారు. అండ్ టీజర్ 1 టీజర్ 2 చూసుకుంటే అసలు టీజర్ 1 జుజుబి అంటే లైక్ అలా చాలా ఫ్లాస్ ఉండే, అవన్నీ కూడా ఇలా కరెక్ట్ చేసుకొని లైక్ చాలా బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ షార్ట్ మనం ప్రీవియస్ గా చూసుకున్నాం కదా, అప్పుడు ఇందులో ఎన్ని మిస్టేక్స్ ఉండేనో ఇందులో చాలా వరకు కవర్ చేసేసారు. అంటే ప్రపోర్షన్స్ ఇప్పుడు కూడా ఓకే, అంటే ఇప్పుడు తెలుస్తున్నాయి అట్లీస్ట్ మనుషులు, రియల్ మనుషులు ఉన్నట్టు. అందులో అయితే చాలా అప్పుడు రిపీటేటివ్ ఎక్కువ ఉండే. తీసుకోవేట డూప్లికేట్ చేసి అక్కడ పడేసిన అన్నట్టుండే, కానీ ఇప్పుడు లైక్ ఓ పద్ధతిగా అంటే లైక్ చాలా ప్రాపర్ ప్లేస్మెంట్ అన్ని కూడా ప్రాపర్ గా చేసిండ్రు. ఇప్పుడు కూడా కొంచెం ఉంది కానీ అంటే లాస్ట్ టైం better. కంటే చాలా చాలా ఆ, better అది. ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను మొత్తం బాగుంది, తోపు ఉంది ఈ షార్ట్ అంటే లైక్ అప్పటికన్నా అని అంటే నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ టీజర్ కన్నా కంపేర్ చేసుకుంటే ఈ దాంట్లో ఈ షార్ట్ అనేది చాలా బాగా చేసారు అనమాట. అంటే లైక్ దే ఇంప్రూవ్డ్ అలాట్. మెయిన్ గా నాకైతే అంటే కలర్ కరెక్షన్ వైజ్ చాలా బెటర్ అనిపించింది ఫస్ట్ టీజర్ కంటే ఈ టీజర్. బట్ ఫ్యూ షార్ట్స్ ఆర్ దేర్, అంటే కొంచెం సాచురేటెడ్ గానే ఉన్నాయి. నాకు తెలిసి మెయిన్ గా ఈ లొకేషన్ వల్ల ఏమో అనిపిస్తుంది, అంటే చాలా గ్రీనరీ ఎక్కువ ఉంది ఆ లొకేషన్. మొత్తం గ్రీనరీ ఉంది, మొత్తం గ్రీనరీ, చెట్లు గడ్డి అంతా. ఈ వీళ్ళ స్కిన్ టోన్ ని పెంచడానికైనా కొంచెం సాచురేషన్ పెంచితే అది మొత్తం ఓవరాల్ గా గ్రీనరీ ఎక్కువ డామినేట్ చేస్తుంది. కానీ మనం మర్చిపోదు ఏంటంటే, ఈ స్టోరీ మన ఎర్లీ అసలు ఇప్పుడుదో అసలు ఇది.
సో ఆ అవునవును. టైంలో నేచర్ చాలా వైబ్రెంట్ ఉండే కాబట్టి మేబీ అట్లా రావచ్చు. బట్ టెక్నికాలిటీలోకి వస్తే నేను అన్నట్టే మన హ్యూమన్స్ ని సెట్ చేసేటప్పటికి బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి దానివల్ల. సో ఆ బ్యాలెన్స్ కష్టమే ఓ రకంగా. బట్ అదే 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 కదా టాస్క్ మళ్ళీగా అదే సింపుల్ ఒకటే. నాకేమనిపించింది అంటే ఎట్లా అంటే క్యారెక్టర్స్ ని ఇట్లా పెట్టిరు కదా, క్యారెక్టర్స్ ఇప్పుడు స్టాండర్డ్ ఉన్నాయి కానీ ఏంటంటే గుంపులు ఉంటే ఇంకా న్యాచురల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా మనము ఒక్కొక్కరం నిలబడడం కదా, ఎస్ ఒక ఫ్రెండ్ తోటో ఎవరితోటో కలిసి నిలబడతాం, కలిసి గ్రూప్ గా ఏదైనా వింటాం మనము. ఆ గ్రూప్ నెస్ తక్కువైందని అనిపించింది నాకు ఒకటే. ఆ ప్లేస్మెంట్ ఆడు ఉండే యాక్చువల్లీ ఒక్కొక్కరు ఎట్లా నుంచోడం వల్ల. ఇది మాత్రం క్రేజీ. అన్ని ట్రైలర్ లో హైలైట్ అంటే ఈ షాట్. ఇదే ఎస్ ఇట్లా మన ప్రభాస్ అన్న ఇట్లా వస్తుంటే అబ్బా వేరే వేరే లెవెల్. అసలు ఆ Shot. look ఏ చూడు ఎంత క్రేజీ ఉంది. అదే కదా. చాలా గంభీరంగా షార్ట్ మస్తు మ్మ్. డిజైన్ చేసిరు అసలు. కానీ ఈ ఒక్క షాట్ చూడంగా నాకు ఎందుకు బుజ్జిగాడ్ వైబ్స్ వచ్చినాయి సడన్ గా. ఎందుకంటే దానిలో కూడా ఒక షాట్ ఉంటది కదా ఇట్లా ఏంది మోహన్ బాబు గారి ఇంకల్ నుంచి ఇట్లా ప్రభాస్ వచ్చి ఫైట్ చేస్తుంటాడు చూడు. ఓకే ఓకే ఆ సడన్ గా షాట్ ఎందుకు బ్లింక్ అయింది నాకు. యాక్చువల్ గా మా ప్రభాస్ యాక్చువల్ దానికా ముందే ఇక్కడ రివీల్ అయిపోయిండు, కాకపోతే మనకి ఫ్రంట్ యాంగిల్ నుండి అక్కడ చూపించారు. ఎస్ ఇది కూడా మెయిన్ గా ఈ చూడు, ఈడ కంపోజిషన్ చూడు. వీళ్ళ ఎందుకు కంపోజిషన్ నాకు ఆడు కనిపిస్తుంది చాలా. నార్మల్ గా ఇలా కంపోజిషన్ ఎట్లుంది చూడు, అంటే ఇట్లా ఆర్గనైజ్డ్ గా ఏదో ఒక పద్ధతిగా నుంచోబెట్టినట్టు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ షాడోస్ మరీ ఇంత షార్ప్ ఉన్నాయి కదరా ఇట్లా. ఇక్కడ చూడు ఎంత సటల్ గా ఉన్నాయి మంచిగా, ఇక్కడ చూడు ఎంత షార్ప్ ఉన్నాయి షాడోస్. అంత పర్ఫెక్ట్ గా ఉంటే కూడా మన న్యాచురల్ గా ఉండదు, కొంచెం అన్ఈవెన్నెస్ ఉండాలి. ఎస్ అదొక్కటి మిస్ అయింది అనిపించింది. బట్ మేబీ అరే ఇంకా చెప్పలేం కదా ఫైనల్ అవుట్పుట్ ఇది కాదు. ఎస్, టీజర్ 1 కి టీజర్ 2 కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అట్లాంటిది Yes, definitely. డెఫినెట్ గా ట్రైలర్ లో ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అండ్ సినిమాలో ఇంకా చాలా చాలా మంచి అవుట్పుట్ తీసుకొస్తారేమో అనిపిస్తుంది నాకైతే. కన్నప్ప అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎమోషన్. అంటే ఒక భక్తుడు అంటే అందరి భక్తి డిఫరెంట్ ఉంటది. నేను విన్న ప్రకారం కన్నప్ప భక్తి డిఫరెంట్ ఉంటది. అంటే భక్తి అనేది ఇట్స్ పర్సనల్. సో ఆ భక్తికి మన లార్డ్ శివ ఎట్లా ఇంప్రెస్ అయ్యిండు ఏంది అనేది మన కన్నప్ప స్టోరీ అన్నమాట. నాకు ఇంకోటి ఏంటంటే కాజల్ ఎందుకో క్యారెక్టర్ లా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది నాకు, అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్. అది కన్నప్పది అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన డైలాగ్ ప్రకారం చూసుకుంటే నాస్తికుడైన మనిషి మీ భక్తుడు ఎలా మారతాడు అన్నది అది మెయిన్ లైన్ లాగా అనిపించింది. అండ్ అలాగే అండ్ వార్ సీక్వెన్సెస్ చూస్తుంటే ఆయన నాట్ ఓన్లీ ఏ డివోటీ బట్ ఆల్సో ఏ వారియర్ అనిపిస్తుంది. సో ఆ రెండింటి బ్యాలెన్స్ ఎట్లుంటది అనేది చూడాలి. అంటే మనం ఎమోషనల్ గా కనెక్ట్ అయితే సినిమా పీక్స్ ఉంటది. ఇంకా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయినాం అనుకో, ఎస్ వాళ్ళు కన్వే చేసి ఉంటే ఆ ప్రెజెంటేషన్ బాగుంటే ఇంకా ఎవరు ఆపలేరు ఈ సినిమా. లేదు కన్వే చేస్తారు అనిపిస్తుంది నాకైతే ఈసారి. ఎందుకంటే విష్ణు అన్న ఈస్ ట్రైయింగ్ టు గివ్ హిస్ బెస్ట్. చిన్న ఒక యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది పురాణ ప్రకారం ఒకటి చెప్తున్నా ఏంటంటే కన్నప్ప మన అర్జునుడి రియంకార్నేషన్ ఉంటాడనమాట. ఓకే. సో ఆ ఇన్బిల్ట్ వారియర్ ఇన్బిల్ట్ అనేది ఆయనకు ఉంటది. జస్ట్ ఏంటంటే ఆ కాలంలో ఏంటంటే ఆయనకు మోక్షం దొరకలేదు, కావాలంటే ఇంకో జన్మ ఎత్తాల్సినప్పుడు ఇప్పుడు కన్నప్ప ఎత్తి ఇప్పుడు భక్తితోటి ఆయన మోక్షం ప్రాప్తి పొందుతాడు అని పురాణ ప్రకారం నాకు తెలిసింది. సబ్జెక్ట్ కరెక్షన్ ముందే చెప్తున్నా. తెలియకపోతే చెప్పండి. అంతే. Yes. ఎస్ అండ్ ఇంకొకటి ఏదో మేము టీజర్ ని లేపాలి ఇష్యూ రాకుండా ఉండాలని చెప్పి చెప్తలేము, మాకు అనిపించింది చెప్తున్నాం అంతే. ఎస్, సో రీసెంట్ గా సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడే చూసి అనిపించింది అరే వీళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతారు అని చెప్పి. ఆ సాంగ్ లో లైక్ మన విష్ణు అన్న పర్ఫార్మెన్స్ అయినా సరే మొత్తం అన్ని కూడా ఓవరాల్ గా లైక్ 2 కూడా అనిపించింది తెలుసా. అరే వీళ్ళైనా చేసింది, అరే ఇదే అదే సినిమా నా అనుకున్నా తెలుసా నేను. కానీ సాంగ్ మాత్రం మైండ్ నుంచి పోతలేదురా. అది మంచి మ్యూజిక్ కొట్టిరు ఎవరు కొట్టి. పీక్స్ ఉండే, లిరిక్స్ కూడా మస్తు ఉండే, అసలు చాలా Yes. యూనిక్ ఉండే లిరిక్స్ దాన్ని. మనం టీజర్ 1 చూసినాం కదా, సో టీజర్ 1 నుండి టీజర్ 2కి ఎలా లెవెల్ పెరిగిందో నెక్స్ట్ ట్రైలర్ కి దాని తర్వాత మూవీలో కూడా లెవెల్ పెరుగుతుందని అనుకుంటున్నాము. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇది గైస్ మాకు కన్నప్ప టీజర్ 2లో అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మేము ఏదైనా మిస్ అయినా ఉంటే కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా